యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనము. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం వెనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకో. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలమంతా మీరు కాపాడారు. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పట్టణం కనుక జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించి నడిపించారు. మీకు స్తోత్రములు. మరికొందరు ప్రయాణాలలో ఉన్నారు, వారి ప్రయాణాలు కూడా దీవించి క్షేమంగా నడిపించారు. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందమని, యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం. ముప్పై 35 వచనం నుండి ప్రారంభం. మరలా యోహానును అతని శిష్యులను ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి, యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నువ్వెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగింది. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేసి, అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరు శిష్యులలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చి. యేసు అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూసి, నువ్వు యోహాను కుమారుడవైన సీమోనువు, నువ్వు కేప అనబడదు అని చెప్పాను. కేప అనే మాటకు రాయి అని అర్థం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగటి కాలములో మా పనులలో, ప్రయత్నములలో, డ్యూటీలలో, సంచారములలో, పనిపాటల యందు మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో మరికొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ దాసుడు నిలబడి ఉన్నాడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత బుధవారమున సంఘము అనగా ఏమి అనే మాటలు మనం ధ్యానం చేశాం. సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘము కట్టడము కాదు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచి విశ్వాస మార్గములో కొనసాగుతూ ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థించెదరో వారి మధ్య ఉంటానన్న దేవుడు సంఘము కట్టడము కాదు, సంఘము సజీవమైనది, సంఘము ప్రార్థించున్నది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసిన అనే మాట మనం చూస్తాం. సంఘము సువార్త ప్రకటించున్నది. 1 తెస్సలోనికల 1వ అధ్యాయం 8వ వచనములో వారి ద్వారా ప్రతి స్థలములో సువార్త మారుమ్రోగెననే మాట మనం చూస్తాం. పౌలు గారు కూడా అన్నారు కదా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నారు. సంఘము విచ్చలివిడిగా తిరిగేది కాదు, విచ్చలివిడిగా ప్రవర్తించేది కూడా కాదు. సంఘము క్రమముగా నడుచుకునేది. సంఘము జీవము కలిగినది. సంఘము సత్యమునకు స్తంభమును. సంఘము ప్రభు కొరకు ఎదురు చూచున్నది అని గత బుధవారమున మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 2వ భాగములో సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సంఘము దినదినము వృద్ధి చెందాలి అంటే, సంఘములో చేర్చబడిన ప్రతి వారికి వరాలు ఇచ్చాడు ఆయన. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక
ఇప్పుడు దేవుని ప్రజలైతిరి అన్న మాట మనం చూస్తాం. కనుక సంఘములో సహోదరులకు కొన్ని వరాలు ఇచ్చాడు దేవుడు. ఆ వరాలను ప్రజ్వలింపజేయాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అరికీపుతో ఏమంటాడంటే పౌలు గారు, నీకు అప్పగించిన పనిని చేయుటకు జాగ్రత్త పడుము అంటాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆఖరు వచనములో మనకు ఒక మాట కనబడుతుంది. పదిహేడవ వచనం, ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడుమని అరికీపుతో చెప్పుడి. నీకు అప్పగించిన పని, ప్రభునందు నీకు అప్పగించిన పనిని చేయుటకు అజాగ్రత్త ఉండవద్దు, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది కదా, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు, శ్రద్ధ లేనివాడు, ఆసక్తి లేనివాడు, నిర్లక్ష్య స్వభావముతో ఏముందిలే మన చేతిలోనే కదా, నేను మొదలు పెడితేనే కదా అని వారం పన్ను ఇష్టానుసారంగా బయట తిరిగి వచ్చి అప్పుడప్పుడు వచ్చి పరిగెత్తుతా అంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. కనుక నీకు అప్పగించిన పనిని చేయుటకు జాగ్రత్త పడుము. కనుక సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఇందాక యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 40 వరకు 42 వరకు నేను చదివి వినిపించాను. యోహాను గురించి యేసు ప్రభువారే సాక్ష్యం ఇచ్చారు. ఏమని? అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు అని దేవదూత ప్రవచనం చెప్పింది. ఎందుకు? తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును ప్రభు తట్టుకును త్రిప్పువాడు అనే మాట మనం చూస్తాం. అతడు పుట్టినందున కనుక నడుచుచూ వచ్చుచున్న యేసు ప్రభును చూసి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించినప్పుడు యోహాను శిష్యులైన ఇద్దరు యేసును వెంబడించారు. యేసును వెంబడించడమే కాదు, బోధకుడా నీవెక్కడ కాపురం ఉన్నావు? ఆ రాత్రి ఆయనతో కలిసి ఉన్నారు. అనేకమైన ఆత్మీయమైన సంగతులు నేర్చుకున్నారు. ఇక తెల్లవారుతానే ఆంద్రయ్య తన సహోదరుడైన పేతురును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పి అతనిని యేసునొద్దకు తోడుకొని వచ్చెను. ఇది సంఘ వృద్ధి చెందాలి అంటే అందులోని ప్రతి వారు సంఘ క్షేమము కొరకు ప్రార్థించాలి, ఇతరులను కూడా నడిపించాలి. ఆంద్రేయ ఒకటి యేసు ప్రభును తెలుసుకుంటానే
తన సహోదరుడైన పేతురును నడిపించాడు. అలాగే ఫిలిప్పు కూడా నతానేలును గురించి చెప్తూ, ప్రభుని గురించి చెప్తూ నతానేలును కూడా ప్రభు యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. నతానేలు వస్తూ ఉండగానే రక్షకుడు సాక్ష్యమిస్తున్నాడు, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము, ప్రభువా నా గురించి నీకు ఎట్లయ్యా అని అంటే, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నేను ఎరిగాను అంటాడు. 50 వచనం, మొదటి అధ్యాయము 50 వచనం. యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తిని. చూసారా? పై వచనంలో అంటాడు, 48వ వచనంలో, నన్ను నీవు ఎలా ఎరుగుదు అని నతానేలు ఆయన అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను సూచించింది. ఆత్మల సంపాదన, సంఘ వృద్ధి కనుక అందులో ప్రతి వారికి బాధ్యత. ఎందుకు? దేవుడు నన్ను కొన్నాడని అవగాహన నీకుంటే, దేవుడు నన్ను విమోచించాడని అవగాహన నీకుంటే, పరలోకములో నాకు బహుమతులు కావాలని అవగాహన నీకుంటే, పరలోకములో పరిశుద్ధులందరి ఎదుట ప్రశంసలు కావాలని అవగాహన నీకుంటే, ఒకరు చెప్పాల్సిన పనిలే, ఇతరులను నువ్వు ఆకర్షిస్తావు, ఇతరులను దేవుని యొద్దకు నడిపిస్తావు. యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. 12:21. మేము యేసును చూడగోరుచున్నామని ఫిలిప్పు వచ్చి ఆంద్రయ్యతో చెప్పాను. ఆంద్రయ్య ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఒక సమూహమును మేము యేసును చూడగోరుచున్నాము. ఏం చేశారు వాళ్ళు? ఆ సమూహమును ప్రభు దగ్గరికి నడిపించినట్టుగా మనం చూస్తాం. ఆకలి కొనినప్పుడు అరణ్యములో మిగిలిన శిష్యులేమో క్యాటరింగ్కు లెక్కలు వేస్తూ ఉన్నారు. ఆంధ్రయ్య ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వచ్చి, అయ్యా ఈ అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న. చూసారా? ఆంధ్రయ్య ఎప్పుడే కానీ నేను సీనియర్ అనే పదం ఎప్పుడు చూపించుకోలే. ఆంధ్రయ్య కంటే పేతురు పరిచర్య ఎక్కువగా కనపడుతుంది అపోస్తల కార్యములో. వాడా వీడా అనే పదాలు ఆదిమ క్రైస్తవులకు లేవు. మొట్టమొదట ప్రభువును తెలుసుకున్నవాడు ఆంద్రేయ. ఆంద్రేయ పేతురును ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. అపోస్తల కార్యము 13వ అధ్యాయం వరకు పేతురు యొక్క పరిచర్య మనకు కనబడుతుంది. కానీ వారిలో పొరపచ్చలు లేవు, వారిలో హెచ్చు తగ్గులు లేవు. మత క్రైస్తవులు వారు శనివారమే ఎక్కడ బలహీనంగా ఉన్నారు, అది పాటల్లో కానీ అది ప్రార్థనలో కానీ వాళ్ళు సిద్ధపడతారు. ఒక సమయం కేటాయించుకొని
మరి ఆత్మ సంబంధమైన మనము కూడా ఒక సమయం కేటాయించుకొని ఎక్కడ బలహీనంగా ఉన్నామో అది సరి చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడా, సంతోషించాడా? సరే, పాటల్లో ఎక్కడ బలహీనంగా ఉన్నాము, ప్రార్థనలు ఎక్కడ బలహీనంగా ఉన్నాము, బైబిల్ చదువుటలు ఎక్కడ బలహీనంగా ఉన్నాము, అయ్యా ఈరోజు రండి మందిరంలో కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుందాం. సరే, అదే వేడి చేసుకోవడము. కనుక ఆంద్రేయ మొదట ఏం చేశాడంటే ప్రభు యొద్దకు ఇతరులను ఆకర్షించాడు. రక్షింపబడిన మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా సంఘము వృద్ధి చెందాలి అంటే రక్షించబడిన వారు ప్రతివారు ప్రయాసపడాలి. సమరయ స్త్రీ ఎప్పుడైతే ప్రభువును తెలుసుకుందో తన పాపపు కుండను ఆయన పాదముల యొద్ద వదిలిపెట్టి ఆ ఊరిలోని సమరయులకు ఏం చేసింది ఆమె? ఈయన లోకరక్షకుడు కాడా? ఆమె మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచి, మనం అన్నీ బాగా తెలుసు, అసలైంది చేయకోకుండా ఉండడమే. చూసారు, అన్నీ బాగా తెలుసు, మనకు తెలియక కాదు. ఆమె వెంటనే తన పాపపు కుండ అక్కడ వదిలిపెట్టేసింది ఆయన పాదాల దగ్గర. ఈయన మెస్సియ కాడా? ఈయన లోకరక్షకుడు కాడా? కనుక రక్షింపబడిన మన ఆధ్యాత్మిక జీవితములో సంఘము వృద్ధి చెందాలి అంటే అందులో ప్రభువులలో పాలు పొందే ప్రతి వారి పాత్ర ఉంది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమేమి చేసేవాడు? బీసీ ఇస్సాకు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమేం చేసేవాడు? ప్రజలను ఇంకా ఇంకా పరిశుద్ధులను, దేవుని యందు విశ్వాసముంచిన వారిని, తనకు ప్రాణాధారమైనట్టు ఒక యవనస్తుని హత్య చేయుటకు సాక్షిగా నిలబడ్డాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, రక్షించబడ్డాడు. ప్రభును గురించి ప్రకటిస్తూ ఉంటే ఇదేదో దొంగ వేషమురా, ఇది భక్తి వేషమురా, యవనస్తుననే స్టెఫెన్ కూడా చంపించాడు. అతని మాటలు ఎవరు నమ్మలేదు, భయపడుతూ ఉన్నారు. కానీ బర్నబా ఏం చేశాడంటే చేరదీశాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 27వ వచనం.
26 నుండి యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నం చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అతనికి భయపడేది. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి ఏం చేశాడంట? చేరదీశాడు, ప్రోత్సహించాడు. దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూసెను. ప్రభు అతనితో మాట్లాడానని అతడు దమస్కులో యేసునామమున ధైర్యముగా బోధించునని వారికి వివరముగా దగ్గరికి తీసి, ఎన్నిసార్లు చెప్పాలా నీకు అంటే వాడు జడుచుకుంటాడు, చిన్నపిల్లాడు. చూసారా, భయపడిపోతాడు. చేరదీయుట, దగ్గరికి తీసి ప్రోత్సహించుట. ఇతను గొప్ప రైతు. అపోస్తుల కార్యాలు 4:35లో తనకున్న సమస్తమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచాడు. హెచ్చరిక పుత్రుడని పేరు. కానీ ఎప్పుడే కానీ తన డప్పు వాయించుకోలేదుగా. దగ్గరికి తీసి సీనియర్ విశ్వాసులు జూనియర్ విశ్వాసులను దగ్గరికి తీసి, ప్రారంభమున ఇక్కడ అనేక రాత్రులు దైవిక విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. రాత్రి 1 గంట అయితేనే కూడా ఇంటికి పోయేవాళ్ళు కాదు యువకులు. మాకు పెళ్ళి కానీ మేము కూడా మా తడాక చూపించామనేవాళ్ళు. ఇప్పుడు అంటున్నారు టైం ఎంత అయింది అంటున్నారు ఇప్పుడు. అప్పుడేమో పెళ్ళి కానప్పుడు. కానీ మాకు కూడా ఇప్పుడు అంటున్నారు టైం ఎంత అయింది అంటున్నారు. ఎందుకు? అనుభవం అనేది మర్చిపోయారు. దగ్గరికి తీసి నీ ఆధ్యాత్మిక జీవితంలో పెద్దవారు చిన్నవారిని ప్రేమతో, ప్రభు యొక్క దాసుడు ఎలా ఉండాలంట? సాత్వికమైన మనస్సుతో అనే మాట మనం చూస్తాం. భయపడకూడదు. చూసే వాళ్ళకు కూడా అది సరిగ్గా బాగుండదు. దగ్గరికి తీసి చేరదీయుట, ప్రోత్సహించుట, బలపరచుట. అందరము భారత్ బైబిల్ కళాశాల నుండి రాలేదు. రోజుకు ఒక 7 వాక్యాలు కంఠత నేర్చుకొని ఆ నేర్చుకున్న వాక్యాలు చెప్పుతూ వాటిని మరలా చెప్పుతూ ఆ తర్వాత సంఘంలోకి వచ్చి చెప్పేవాళ్ళు. ఒకేసారి ఉట్టి పడలేదు మనం. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? ఆ మొదటి సంగతులను, ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకుంటుంది బైబిల్. దగ్గరకు తీసి ప్రోత్సహించుట. అలా ఎంతోమంది నేను ప్రోత్సహించిన ఆ ఒక అతిశయం ఉంది నాకు. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు. సడన్గా ఫోన్ చేస్తాడు ఒక ఆయన, సార్ ఇప్పుడు బర్త్డే పార్టీ ఉంది సార్, వాక్యం చెప్పాలన్నా వాక్యం పంపిండు సార్ అంట. ఎతుకుతున్నాగానే సార్ ఇంకా పంపించలేదు అంటాడు. అయ్యా నీ పని మీదనే ఉన్నాను, ఎత్తుకుతున్నాను. ప్రోత్సహించుట. ఎందుకంటే
భూమి మీద శాశ్వతంగా ఎవ్వరూ ఉండరు. కానీ మనం నేర్పించి పోయింటమే అవి అక్కడ క్రియలు, మన క్రియలు అక్కడ పొగుడుతాయి. చూసారా, వారి క్రియలు అక్కడ ప్రశంసిస్తాయి. కనుక దగ్గరకు చేరదీసి నా ఆధ్యాత్మిక జీవితంలో ఆకుల్లా ప్రిస్కిల్లా వారు ఎప్పుడు ప్రోత్సహించేవారే. వాళ్ళకు భవనాలు కూడా లేవు. చక్రవర్తి అన్నాడు, యూదులందరూ నా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అని. యవన దంపతులు సరైన నివాసము కూడా లేదు వాళ్ళకి. వృత్తికి డేరాలు కుట్టువారు. వాళ్ళ దగ్గర ఎంతమంది సహవాసం చేశారు? ఆకుల ప్రిస్కిల్ల దగ్గర ఎంతమంది చేశారు? మొట్టమొదట వచ్చా ఇసాకు. ఆకుల ప్రిస్కిల్ల వాళ్ళ దగ్గర వారు ఎప్పుడు ప్రోత్సహించే వాళ్ళే. ఈరోజు మా ఉపాధి ఏమి, మా భవిష్యత్తు ఏమి, మేము ఎట్లా తినాలి, మేము ఎట్లా బతకాలి, ఈ ఆలోచన కాదు వాళ్ళకు. ప్రభునందు ఆనందించే వాళ్ళు. చెప్పు శ్వేత, నన్ను అడుగు పెద్దనైనా నేను చెప్తా అనుకున్నాను. ఆకుల్లో ప్రిస్కిల్ల ఇంటిలో మొట్టమొదటి ఎవరున్నారు వాళ్ళతో కలిసి? పౌలు గారు ఉన్నారండి మొట్టమొదట. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారి పోషణ కొరకు కలిసి పగలంతా పనిచేసి సాయంత్రం వేళ సమాజ మందిరాలలో ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం. మూడవ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండి వారితో కలిసి పని. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉన్నాడు. పని చేస్తున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘ ప్రారంభ దినాలలో ప్యారడైజ్ స్కూల్లో స్కూల్ బాయ్గా, సూపర్వైజర్గా మధ్యాహ్న సమయంలో నాకు ఖాళీ సమయం దొరుకుతానే బ్యాగ్ నిండా బైబిల్ తీసుకుని పోయి ఆ బస్సులో కూర్చొని దేవా ఈరోజు ఇది ఏం చెప్పాలి అని సిద్ధపడేవాడు. ఎందుకు? అయ్యా, నీ పిల్లలకు ఉచితమైన చదువు, నీకు 1500 జీతం ఇస్తాము, దేవుని సేవ ఉంటే వెళ్ళు, లేకుంటే ఇటుకి రా. సరే, ఇది కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినాడు దేవుడు అని. సరే, మన స్కూల్లో ఎట్లుంటుందంటే లేచింది లేడి పరిగెత్తినట్లుగా ఉండేది. కానీ ఆయన దయ చూపాడు. పౌలు అదే వృత్తి, వారితో కలిసి అదే సమయంలో ప్రభును ప్రకటిస్తూ ఉన్నాడు. మాకు టైం లేదని చెప్పడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకో. వీళ్ళకి నివాస యోగ్యమే లేదు. యవన దంపతులు యవన కోరికలు కూడా వదిలిపెట్టేశారు. ఒకడంటాడు, మేము ఉప్పు కారాలు తింటున్నామండి, అప్పుడప్పుడు మదం, కామ మదం ఎక్కుతుంది,
కనుక మేము కూడా మనుషులమే, ఒకరు కాకపోయినా ఇద్దరు ఉండే తప్పు లేదంటున్నాడండి. ఎక్కడ పోయింది ఇది? నా భార్య ప్రవచిస్తుంది, నా భార్య ప్రార్థన చేస్తుంది, రండి ప్రార్థన చేపించుకున్నాను అంటున్నాడు. పరిశుద్ధత ఎక్కడా? పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడడు అంటుంది బైబిల్. వారి మధ్యలోకి అపోల్లో వచ్చాడు, ఒక యవనస్తుడు. అతడు కలవరపరిచాడు ప్రభుని గురించి ప్రకటిస్తూ. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలోనే లేఖనం యందు ప్రావీణ్యత కలిగిన వాడు, ఆత్మ తీవ్రత కలిగిన వాడు, ధైర్యముగా మాట్లాడువాడు. 26వ వచనములో ప్రిస్కిల్ల ఆకులయ విని విషదపరిచిరి. అతను అకయకు పోదలిసినప్పుడు అతను చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరుచుచు అక్కడ శిష్యులకు ఉత్తరము రాసింది. అతడు అక్కడ వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసిన యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా దృష్టాంతపరుచుచు యూదుల వాదములను బహిరంగముగా గట్టిగా ఖండించుచు ప్రోత్సహించుట, ప్రోత్సాహపరిచి, అయ్యా అంగను కాస్త అన్న తెలుసుకోలే యేసు ప్రభుని గురించిరా, అతన్ని చేర్చుకున్నారండి. సొంత బంధువు ఇంటికి వస్తే, మా ఊర్లో ఈ మధ్య 5 గంటలకే బస్సు పెట్టారు అంటున్నారు. అంటే దానికి అర్థమైంది, సాల్రా బాబు పొద్దున్నే లేచిపో అని. కానీ వీరు అలా కాదు. ఆకుల్ల ప్రిస్కిల్ల గొప్ప దైవజనుని అపోల్లోని ఇంట్లో అపోస్తలుని ఇంట్లో ఉంచుకున్నారండి. అపోల్లోను చెరదీశాడండి. చెరదీయుట, దగ్గరికి తీయుట ఉందా ఈ అనుభవాలు? అనుభవం ఉందా? ఎటువంటివో కాదు. యేసు ప్రభు అన్నాడు అవసరమైనది 10 అంటుంది రమణ కుమారి. 10 కాదమ్మా, అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒక్కటి. అది కావాలన్న మన ఆధ్యాత్మిక జీవితంలో. చేరదీయుట, ప్రోత్సహించుట. మొర్దుకై ద్వారా పాలకుడు, అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. షూషాను కోటలో ఉన్నాడు. మనసంతా తన ప్రజల మీదనే. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యవనస్తులు బైబిల్ చదివేదట్లా మీరందరూ ప్రార్థన చేయండి. బాబు లాంటి యవనస్తుడు, ఇస్సాకు లాంటి యవనస్తుడు, వాళ్ళు బైబిల్ చదవల్ల. 10వ అధ్యాయము 3వ వచనం ఏమని రాయబడింది? యూదుడైన మొర్దుకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి ఎట్లున్నాడంట? తన వారందరితో సమాధానముగా మాట్లాడుతున్నాడంట. పదవి ఇచ్చినా మదం ఎక్కలేదు. ధనమిచ్చిన మదం ఎక్కును అన్నట్లుగా పదవిచ్చిన మదం ఎక్కలేదు. కానీ తన వారందరితో సమాధానముగా ఉన్నాడు.
తన జనుల క్షేమమును విచారిస్తూ ఉన్నాడు. తన జనుల క్షేమమును. యూదులలో చాలామందికి గొప్పవాడై ఉన్నాడు, చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు. చూశారు, ఎంత పదవి వచ్చినా కూడా ఇది జాబ్ అండి, ఇది అసలైంది, ఇది దేవుని సన్నిధి, ఇది దీన్ని మనం పోగొట్టుకోకూడదు. జాబుల్లో పడి, ఉద్యోగాల్లో పడి, పనిపాటల్లో పడి దేవుని కార్యాలు ఉన్నాయి అంటే అవి సొంత పనులు కూడా మానుకొని రావాలి. అందులో యవనస్తురాలు ఈటి అరుణ ఒక గొప్ప సాక్ష్యం. ఆమె ప్రతిదినము 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి సంఘ కార్యక్రమాలంటే అందరికంటే వచ్చి ముందు ఉండేది. సంఘ పనిలో అది మట్టి పని అయినా ఏ పనైనా నేను ఉద్యోగస్తురాలనే ఆలోచన లేకోకుండా కష్టపడి ఈరోజు ఒక ఉన్నతమైన ఇంట్లో పోతే చాలు, అందరూ సంఘమంతా బాగున్నామమ్మా, కానీ ఇవ్వలేకపోతున్నాను అమ్మా, ఒక ఇంటికి పోయినాక ఆలోచనలు తీసేసేయి అని చెప్పేసి. సరే, మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని కూడా లోకం చెప్తావు. మొర్దెకై అత్యున్నతమైన స్థానంలో ఉన్నా కూడా తన ప్రజలను పలకరించేవాడంట. తన ప్రజల యొక్క క్షేమమును విచారించేవాడంట. చాలామందికి ఇష్టడుగా ఉన్నాడంట, గొప్పవాడుగా ఉండి కూడా. ఒకసారి ఇంగ్లాండ్ దేశపు విక్టోరియా మహారాణి ప్రార్థనా సమయంలో లేటుగా వచ్చింది చర్చికి. వెనక నిలబడింది. అక్కడ ఒక పేద విధవరాలు నిలబడింది. అమ్మో, ఇంగ్లాండ్ దేశానికి సూర్యుడు అస్తమించని రాజ్యము, అటువంటి రాణి నా పక్కన నిలబడిందా అని ఆ విధవరాలు భయపడి మరింత ఒక అడుగు వెనక్కి వేసి, రాణిగారు గమనించి మరింత అడుగు వేసి ఆమె పక్కన నిలబడింది. ఇప్పుడు ఆమె భయపడిపోతా ఉంది. నేనేమో తప్పు చేసినట్లున్నాను, ప్రార్థన అయినాక ఏదో ఒకటి ఉంటుంది అంటే రాణిగారు చేయి పట్టుకుని ఏమన్నారు తెలుసా? సింహాసన విషయంలో నేను రాణినే కానీ ఇక్కడ అందరము సమానమే అని. మందిరములు అందరము సమానమే. ఇంగ్లాండు అస్తమించని రాజ్యానికి విక్టోరియా మహారాణి, కానీ దేవుని మందిరములు ఏమంటుందంటే నేను నీతో పాటే. చెప్తూ ఉంటా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ప్రేమతో. మన సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే మాటలు ఉండవు. ఆమెనంటేనే చాలు పరుగో. ఆప్యాయత ఎప్పుడు వస్తుంది? సంతోషం ఎప్పుడు వస్తుంది? సహోదరుల ఐక్యత కలిగి ఇంకా బాగున్నావా, మరేమో వస్తుండగానే బేబీ అండక్క బాగున్నావు అక్క అంట. అదే కదా సంఘం యొక్క ఆనందం, పలకరింపు. నిన్నెందుకు రాలే, మొన్నెందుకు రాలే, మాటలే లేవు, పరిగెత్తుగా. అలాక తన జనుల క్షేమమును విచారించువాడు నీ మార్పును బట్టి ఇతరులు దేవుని సన్నిధికి రా. ఆయనయ్య బాగుపడినప్పుడు
2 పట్టణ ప్రజలు దేవుని వైపు తిరిగారంట. అతని మార్పును బట్టి, అతను కలిగిన స్వస్థతలను బట్టి, అతను కలిగిన ఆరోగ్యాన్ని బట్టి, అతను నడిచిన విధానాన్ని బట్టి లుద్దాలోను షారోనులోను అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగిరి. మనల్ని చూసి లోకము తట్టు తిరగకూడదు. మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య జాగ్రత్త. పౌలు గారు అన్నారు, నన్ను బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచిరి. యాకోబు అంటున్నాడు లాబానుతో, నన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవించాడు. యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడంట దేవుడు. నువ్వు ఎక్కడున్న ఆశీర్వాదకారకులుగా ఉండాలి. అతడు క్రైస్తవుడు, అతడు ప్రార్థనాపరుడు, చిల్లరగాడు కాడు అనే సాక్ష్యము ఉండకూడదు నీకు. ఆడు చిల్లలో లేరబ్బా, వాని ఆలోచనలు వాని పద్ధతి అన్నీ చిల్లర పనులే. చిల్లరగాడు అనేది ఉండకూడదు. సమూయేలు రాకను బట్టి బెత్లెహేము పెద్దలు ఎదుర్కొన్నారు. సమాధానంతో నువ్వు వస్తున్నావా? సాక్ష్యం ఉండాలి. లుదియా పరిశుద్ధులకు తన ఇంటి ద్వారము తెరిచింది. నేను దేవుని యందు విశ్వాసము గల దానిని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉన్నాను. ఫీబే ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉన్నది. పెర్సీసును గురించి, పెర్సీసు ప్రభునందు బహుగా ప్రయాసపడినది అన్నమాట మనం చూస్తాం. ఇక లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలలో యేసు ప్రభు ఉన్న దినాలలో ఆనాటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న సహోదరులు ప్రభును వెంబడించి 8వ అధ్యాయం మొదటి 3 వచనం, వారు ఆయనకు ఖర్చు చేసేది అనే మాట మనం చూస్తాం. రెండవ వచనం, 12 మంది శిష్యులలో అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను 7 దయ్యములను వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము ఆయనకు పరిచారము చేసిరి. ఫుట్నోట్స్లో తమ కలిగిన సంపదతో
వాడు అంటాడు కదా, బంగారం ఊరికనే, డబ్బులు ఊరికనే రావంటాడు. అంటున్నాడు, మీరు కొనండి అంటున్నాడు. మనం వాడేమో ఇచ్చన్నాడు, ఊరికంటే ఇయ్యడాడు. వ్యాపారానికి వాడు ఉపయుక్తి. మరి పరలోకంలో ఊరికినే వస్తాయి ప్రశంసలు. కష్టపడకుండా, శ్రమ పడకుండా, త్యాగం చేయకుండా వీరు తమ సంపదతో ఆయనకు పరిచారం చేసేది. కనుక సంఘము వృద్ధి చెందాలి అంటే అందులోని ప్రతి వారును ప్రయాసపడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ దీవించి, కొందరు రాలేకపోయారు, మరొక అవకాశాన్ని దయచి, కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను మీరు దీవించమన్నాడు. సండే స్కూల్ బృందాన్ని మీరు దీవించండి. మేడం కుటుంబాన్ని మీరు దీవించమన్నాడు. ఈ మాటలు వ్యర్థము కాకుండా నీరు కట్టి ఫలింపు చేయండి. కొందరు రాలేకపోయారు, మరొక అవకాశాన్ని దయచేయండి. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవా, కార్యం జరిగించండి. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, పురుషుల బాత్రూమ్ విషయంలో, ముందర స్థల విషయంలో, పైన రేకుల షెడ్డు నిర్మాణం విషయంలో మీ కృపను దయచేయండి. మా యాడికి మండలంలోని ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించమన్నాడు. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తాం. మా ప్రధానమంత్రిని మీరు ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. మా మండలము నుండి, మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు దీవించమన్నాడు. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, పాల్ గారు, ఆయన భార్య పిల్లలు, టీవీ పరిచర్య ఆసుపత్రిని మీరు దీవించండి. స్టాఫ్ను దీవించండి. శ్రీరామూర్తి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుమార్తెలు, కుమారులను దీవించండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత ఇచ్చండి. సుభాష్కు కంటి చూపు వచ్చినట్లుగా మీకు కొన్ని దయచేయండి. సుదర్శనం భార్య గారికి ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. సంఘములో ఎవరైనా బలహీనతలతో ఉంటే వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. రాత్రి మీరు మహిమ పొందండి. మరి గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాల సంఘాలను బలపరచండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. సమయాలలో
మాకు సహాయపడుతున్న ప్రతి వారిని కూడా దీవించు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.